కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ప్రవీణ్ దావత్. దెందులూరు నియోజకవర్గం మంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దెందులూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తితో కలిసి చర్చించారు. మనం మెచ్చుకున్న రెండోసారి కూడా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజానికం దురదృష్టవశాత్తు భగవంతుడు మనకి చిన్న చూపు చూసి రాజశేఖర రెడ్డి గారు గతించటం, మన పార్టీ ఈ రాష్ట్రంలో మనం వెనకబడటం జరిగింది. మరలా అందరినీ చూడటం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, కూటమి ప్రభుత్వాన్ని చూశారు. ఇవన్నీ కూడా కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, మనకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు తీసుకొచ్చి ఇవ్వాలన్నా, సెంట్రల్ లో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పానని ఆయన ఎన్నో మీటింగుల్లో మనకి ప్రామిస్ చేసి ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన గనక ప్రధానమంత్రి అయిన మొదటి సంతకం మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తుంది. हम अपना ये डिस्ट्रिक्ट प्रेसिडेंट चुनने का जो प्रोसीजर है वो हम चेंज करेंगे, तभी मैं आपके बीच में आया हूं। और ये संदेश कांग्रेस मैगजीन जब श्रीमती सोनिया गांधी कांग्रेस प्रेसिडेंट बनी 1998 में, सोनिया गांधी ने ये तय कर लिया कि हमारी एक रेगुलर मैगजीन होनी चाहिए मंथली, और तब से लेके आज तक ये मंथली ये पत्रिका जो है, मैगजीन जो है, ये निकल रही है. మనం మెచ్చుకున్న రెండోసారి కూడా రాజశేఖర